రష్యాతో ఆర్థిక సహకారం, ద్వైపాక్షిక వాణిజ్యం పెంపొందించే ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. నీటి నిర్వహణ యాజమాన్యంపై సహకారానికి సంబంధించి హంగేరీతో ఒప్పందానికి కూడా పచ్చజెండా ఊపింది. క్రీడాభివృద్ధికి భారత్, ఖతార్ ద్వైపాక్షిక ఒప్పందానికి కూడా మంత్రివర్గం ఆమోదం లభించింది. ప్రధాని ప్రకటించిన జమ్మూ కశ్మీర్ అభివృద్ధి ప్యాకేజీలో భాగంగా జమ్మూలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. ఇందుకోసం దాదాపు 62 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రస్తుతానికి తాత్కాలిక భవనాల్లో ఐఐఎం తరగతులు నిర్వహించాలని, 2020 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. జార్ఖండ్, బీహార్ మధ్య 4 లైన్ల రహదారులు, వంతెనలు నిర్మించనున్నారు. గంగా నదిపై 22 కిలోమీటర్ల మేర 1954 కోట్ల రూపాయల వ్యయంతో నూతన నిర్మాణాలు, వంతెనల నిర్మాణానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇంధన సరఫరా ధరలపై వ్యవహరించాల్సిన విధానానికి పచ్చజెండా ఊపిన మంత్రివర్గం ఇథనాల్ పెట్రోల్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ఇథనాల్ ఉత్పత్తిదారులకు ప్రోత్సాహం ఇచ్చేలా నిర్ణాయక ధరకు అమాత్యులు ఆమోదం తెలిపారు.